ప్రజల గురించి ప్రార్థన చేస్తూ చేస్తూ 3వ అధ్యాయం 2వ వచనం వచ్చేసరికి కదా ఒక మాట, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. దేవునికి స్తోత్రం. చేతుల పైకెత్తి, 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాలు జరుగుతుండగా ఏమన్నాడు? నీ కార్యములు. అంటే సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పటికి నూతన పరచము నీ కార్యాలు అని అంటే, ఇప్పుడు సూర్యుడిని చేశాడు, చంద్రుడిని చేశాడు, నక్షత్రాన్ని చేశాడు. ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తగా ఏమైనా రిపేర్ చేయాల్సి ఉందా? నూతన పరచము నీ కార్యాలు అంటే ఆయన కార్యాలు చేశాడుగా. సూర్యుడు కలుగునుగాక అంటే కలిగాడు, చంద్రుడు కలుగునుగాక అంటే కలిగాడు, నక్షత్రాలు కలుగునుగాక అంటే కలిగాడు. మరి ఎట్లా నూతన పరచటం అంటే? నేను మీకు ఒక మాట చెప్తాను, ఏంటంటే వినండి జాగ్రత్తగా. యెహోవా, మీరందరూ చెప్పండి. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నాలో నూతన పరచుము. ఆయన కార్యాలు ఎక్కడ నూతన పరచబడాలి? నాలో నూతన పరచబడాలి. అంటే పాతదే గాని ఎప్పుడైతే ప్రభువు మనల్ని తాకుతాడో, మనతోని ఉంటాడో, మనలో ఉంటాడో, మనము నూతన పరచబడతాము. చప్పట్లు కొట్టి ప్రభువుని చెప్పుకుంటాం. హల్లెలూయా. ఏ వస్తువైనా సరే పాతగా అవ్వాల్సిందే. ఏ వస్తువైనా, అవునా కాదా? బంగారమే గాని, లేకపోతే వస్తు వాహనాలే గాని, ఏదైనా సరే అది ఏమవుతుంది? ఇప్పుడు కొత్త సంవత్సరంలో నుంచి ఇప్పటికి 4వ రోజు కదా, ఏం కొన్న కొత్త సంవత్సరంలో ఈ రోజుకి ఏమవ్వాలి? అది సెకండ్ హ్యాండే. కానీ యేసయ్య ఎవరినైతే తాకుతాడో, యేసయ్య ఎవరి దగ్గర అయితే ఉంటాడో వారు ఎప్పుడూ నూతనముగా ఉంటారు. ఎంత గొప్ప! హల్లెలూయా. కనుక మనం ఎప్పుడూ క్రొత్తగా ఉండాలి. చూడండి, క్రొత్త సంవత్సరంలో గాని, క్రిస్మస్ లో గాని మీరందరూ ఎలా ఉన్నారు? కొత్తగా కనబడతారు. అప్పుడప్పుడు అడుగుతుంటారు, వదినా, లేకపోతే అక్క, లేకపోతే అన్న, ఏంటి ఈరోజు కొత్తగా కనబడుతున్నావు అంటే ఏంటి దాని అర్థం? మనం వేసుకుంటున్నటువంటి బట్టలను బట్టో, వస్తువులను బట్టో కనబడతాం. ఓకే. కానీ వినండి, అదే రీతిగా యేసయ్య ఎవరి జీవితంలోనైతే ఉంటాడో, ఎవరి జీవితంలో ఆయన నివసిస్తూ ఉంటాడో వారు ఎప్పుడూ ఎలా ఉంటారంటే క్రొత్తగానే కనబడతారు. వారు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం. కాగా ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వారు ఎవరైనప్పటికీ కూడా వారు నూతన సృష్టి. నూతన సృష్టి ఎలా ఉంటుంది? ఎప్పుడు నూతనంగానే ఉంటుంది. అయితే వినండి, ఈరోజు నేను మీకు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక 4 విషయాలు, నూతనమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు శ్రద్ధగా వినాలి. బైబిల్ తీయనవసరం లేదు, అలా వింటూ ఉండండి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు మరి కొంతమంది జాలర్లు వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. వారు ఎక్కడికి వెళ్ళారు? ఈ చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి వీరు ఎలాంటి వాళ్ళంటే మంచి నైపుణ్యత కలిగిన వాళ్ళు. ఎలాంటి వారు? నైపుణ్యత అంటే ఏంటి? నైపుణ్యత అంటే ఏంటి? కొంచెం చెప్తారా మీరు? చాలా ప్రావీణ్యత కలిగిన వారు. అంటే అలాంటి ప్రావీణ్యత మరొకరికి లేనట్టుగా, అరే ఈయనకంటే ఈయన బాగా చేస్తాడరా, లేకపోతే ఈయనకంటే ఈమె బాగా చేస్తుంది అని ఎలాగైతే అంటామో, చాలా నైపుణ్యత కలిగినటువంటి వారు. అంటే చేపలు పట్టడంలో వాళ్ళు దిట్ట. చేపలు పట్టడంలో వాళ్ళు మొనగాలంటారు, తోపు తురుము అంటారు చూడండి, అదైతే అర్థమవుతుంది మనకి. అది కనుక వారు అలాంటి నైపుణ్యత కలిగిన వాళ్ళు. రెండవది ఎలాంటి వారంటే చేపలు పట్టడంలో అనుభవం కలిగిన వారు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం కలిగిన వారు. ఒకటేమో నైపుణ్యత కలిగిన వారు, రెండవదిగా అనుభవం కలిగిన వారు, మూడవదిగా ఎలాంటి వారంటే సామర్థ్యము కలిగిన వారు. ఏంటి అంటే ఆయన చేయగలడు, ఈమె చేయగలదు, ఈ సామర్థ్యత, ఈ కెపాసిటీ వారికే ఉంది అని ఎలాగైతే డిక్లేర్ చేసేస్తామో, అలా వీరికి నైపుణ్యత ఉన్నది, అనుభవం ఉన్నది, సామర్థ్యత కూడా వీళ్ళకి ఉన్నది. దేంట్లో? చేపలు పట్టడంలో.
కానీ ఇన్ని చేసిన, ఇన్ని ఉన్నా కూడా, ఇన్ని క్వాలిఫికేషన్లు ఉన్నా, ఏంటి ఇన్ని అర్హతలు ఉన్నా, ఇన్ని లక్షణాలు వారిలో ఉన్నా, ఆ రాత్రంతా జరిగిన విషయం ఏంటంటే ఏమైంది? రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రాత్రంతా కూడా అంటే చేపలు పట్టడంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్పాను? నైపుణ్యత, అనుభవము, సామర్థ్యము, ఇలా అన్ని రకాలైనటువంటివి ఏవైతే కావాలో అన్ని ఉన్నాయి వారిలో. కానీ అవేవి కూడా పని చేయలేదు. గత సంవత్సరంలో మనకు చాలా విషయాలలో నైపుణ్యత ఉండొచ్చు, అనుభవం ఉండొచ్చు, సామర్థ్యము ఉండొచ్చు, కానీ మనము ఓడిపోయినటువంటి వారంగా కూడా ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ అంతా కూడా 100కి 100% మనం సక్సెస్ అయ్యామని చెప్పగలమా? లేదు. సక్సెస్ కానప్పుడు 100కి 100% మనము ఆ సఫలత మనలో లేనప్పుడు మనకి ఎక్కడో ఒక చోట బాధ ఉంటుంది కదా. అరే నేను అన్ని నాకు తెలుసు కానీ ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు అయ్యింది, ఇలా ఎందుకు అయిందని మనం చాలా బాధపడుతూ ఉంటాం. అవునా కదా? వీళ్ళు కూడా అదే రీతిగా రాత్రంతా నిరాశలో, నిస్పృహలో ఎలా ఉన్నారు వీళ్ళు? ఆ రోజంతా వృధా అయిపోయింది. ఇక ఏం చేయాలి ఏంటి అని వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే చేపలు కడుక్కుంటున్నారు. చేపలు పట్టే వలలను. ఎందుకు వలలు కడుక్కుంటున్నారు చెప్తారా మీరు? తెల్లారిపోతుంది, రాత్రి చేపలు పడతారు కనుక. ఇక తెల్లారిపోతుంది అంటే ఏమైపోయింది? ఇక పడవు, టైం అయిపోయిందని వలలు కడుక్కుంటున్నారు. ఎందుకు కడుక్కుంటున్నారో చెప్పండి. మళ్ళీ ఏం చేస్తారని, ఏం చేయాలని? మళ్ళీ రేపటి రాత్రికి, సాయంత్రానికి ఏం కావాలని? చేపలు పట్టడానికి వలలను వాళ్ళు సిద్ధం చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. గత సంవత్సరం అంతా కూడా మనము ఎక్కడైనా ఓడిపోయిన వాళ్ళం ఉండొచ్చు. మనం అందరము ఆధ్యాత్మికమైన విషయములు ఓడిపోయిన వారం ఉండొచ్చు. ప్రార్థన ఇంత చెయ్యాలనుకున్నాను గాని ఇన్ని గంటలు ప్రతిరోజు చెయ్యలేకపోయాను. వాక్యము చదవాలనుకున్నాను గాని చదవలేకపోయాను. సంఘానికి వెళ్ళాలనుకున్నాను గాని వెళ్ళలేకపోయాను. మరి ప్రభు కొరకు ఏదో నేను చెయ్యాలనుకున్నాను గాని చేయలేకపోయానని మనకి ఎక్కడో ఏదో ఒక చోట ఉంటుందా? బాధ ఉంటుంది. అలాగే ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక అన్నగా, ఒక సేవకునిగా కూడా ఇది నేను చేయలేకపోయాను అన్నటువంటి బాధ అనేది ఎక్కడో ఒక చోట మనకి ఉండొచ్చు. కానీ అక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ఆ వలలను వారు కడుగుతున్నారంటే మరలా నెక్స్ట్ డే ఏం చేయడానికి మళ్ళీ రెడీగా. అంటే మనం మన ప్రయత్నములు ఎప్పుడు కూడా మనం ఏం కాకూడదు, ఓడిపోకూడదు, ఆగకూడదు. పాటలు పాడుతుంటారు, ఆగిపోను నేను సాగిపోదును అని ఒక పాట ఉంటది. అది పాట వరకే పాడతారు కానీ ఆగిపోవడం మాత్రం జరిగిపోతుంది. అవునా? ఇంకొక పాట ఉంది, నేను సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. ఎంత బాగుందో పాట. నా జీవిత కాలమంతా అని అంటాం. మనకి ఎక్కడైనా ఏదైనా దెబ్బలు తగిలితే, దెబ్బలు అంటే కింద పడిపోయి తగలడం కాదు, ఏదో ఒక రకంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనం ఏమైపోతాము? నీరసించిపోతాం, నిరాశలో ఉంటాం, నిస్పృహలో ఉంటాం. ఉద్యోగ ప్రయత్నాల్లో ఓడిపోయినప్పుడు, వ్యవసాయాలు సరిగ్గా పండినప్పుడు, లేదా వ్యాపారాలు పనులు సరిగ్గా లేనప్పుడు అసలు ఏమిటి బాధ అని మనం అనుకుంటాం. అవునా? కానీ పాట మాత్రం ఏమని పాడుతుంటాం? ఒక ఆయన ఏమన్నాడంటే క్రైస్తవులు అబద్ధాలు పాడతారు, అన్యులు అబద్ధాలు ఆడుతారు అని అన్నాడు. అర్థం కాదే? అర్థమైందా? కనుక అబద్ధాలు పాడొద్దు మనం. ఎందుకంటే ఏ రాయి అయితే ఏమిటి, ఏ రాయి అయితే ఏంటి ఒకటేగా. అంటే అర్థం కాలే. పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఒకటే. అలా ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. వారు వలలు కడుక్కుంటున్నారు. ఎందుకంటే మరలా నెక్స్ట్ డే ఏం చేయడానికి. అలానే ప్రభువు అక్కడ ఒక మంచి మాట రాశాడు. లూకాసు వార్త 5:1 ఆయన గన్నేసరతను ఆ సరస్సు దగ్గర ఆయన నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిలిచి ఉన్నాడు. ఎవరి దగ్గర నిలిచి ఉన్నాడంటే ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే వారు నిరాశగా ఉన్నారో,
ఎక్కడైతే వారు నిస్పృహతో ఉన్నారో, వారు హెల్ప్లెస్ గా ఉన్నారో, నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ప్రభువు వచ్చి ఏం చేశాడు? అక్కడ నిలిచాడు. అలానే ఈ సంవత్సరం కూడా ప్రభు మనతోని నిలిచి ఉన్నాడు. ఎందుకంటే మనకు విజయ తీరాలకు తీసుకుని వెళ్ళటానికి, మన విజయములో ఆయన ఆనందిస్తుంటాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మన పిల్లలు ఏ విషయంలోనైనా విజయం సాధించారనుకోండి, తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? వారిలో మన సంతోషాన్ని ఎలా పొందుతాం? అలానే ప్రభు మన యొద్దకు నిలిచి, మన దరికి చేరి, మనకు విజయాన్ని ఇచ్చి, మనల్ని చూసి ఆయన ఏం చేస్తాడు? సంతోషంగా ఉంటాడు. కనుక ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 4వ వచనంలో, పేతురు, ఇప్పుడు నీ పడవ లోపలికి నడిపించన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే వీళ్ళు చేపలు పట్టారు, వెళ్ళాల్సినంత దూరంగా లోతుకి వాడు వెళ్ళలేదు. ప్రభు అంటున్నాడు, నీవు లోతుకు నడిపించు నీ యొక్క పడవను అన్నాడు. లోతుకు నడిపించిన తర్వాత అక్కడ ఎన్నో ప్రశ్నలు ఆయన వేయొచ్చు, లేకపోతే వేయకపోవచ్చు, కానీ మనకు తెలిసిన విషయం ఎలాంటి వారని చెప్పాను నేను. వారు నైపుణ్యత, అనుభవము ఇన్ని ఉన్నాయి మాకు. ఏమిటయ్యా నీవు వడ్లవానివి, నీకేం తెలుసు ఈ యొక్క సరస్సు సంగతి, ఇందులో చేపలు ఎక్కడున్నాయో, ఎలా ఉంటాయో మాకు అన్ని తెలుసు అని ప్రశ్నలు ఏమి వేయలేదు. కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం మాత్రం ఈయన ఏం చేశాడు? లోపలికి నడిపించాడు. అంటే ప్రభువుతో లోతైనటువంటి అనుభవాన్ని కలిగి ఉండడం అనేది ఈ నూతన సంవత్సరంలో చాలా అనివార్యం. హల్లెలూయా. గత సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ ఇప్పుడు ఈ లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఆ పేతురు ఎంత లోతుకి వెళ్ళాడు అంటే, ప్రభువుతో ఎంత సన్నిహితంగా, ఎంత దగ్గరగా, వెరీ క్లోజ్ గా వెళ్ళాడు ఆయనతో. మనకు కావాలి ఈ నూతన సంవత్సరంలో. మనం ఏం కావాలి? మనం ఏ విషయంలో ఓడిపోయినా సరే, ఏ విషయంలో మనము ఒకవేళ విడిచిపెట్టేసినా సరే, అవన్నీ మనము పొందుకోవడానికి ప్రభువుతో మనం ఎలా ఉండాలంటే సన్నిహితంగా, చాలా దగ్గరగా ఉండాలి. అదే ప్రభు ఆయనకు పేతురుకి నేర్పుతున్నాడు. ఎంతో లోతుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఏ అనుభవంలోనికి వచ్చాడు అంటే, ఆయన అనుభవజ్ఞుడే కావచ్చు. ఇప్పుడు ఏ అనుభవం అంటే, క్రీస్తులో అనుభవమును కలిగి ఉన్నాడు. అదే నూతన అనుభవం. హల్లెలూయా. మనకి నూతన అనుభవం అనేది రావాలి. ఎలా వస్తుంది మనకు నూతన అనుభవం అంటే, ప్రభువుతో మనము సన్నిహితంగా దగ్గరగా ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ సహవాసమును బట్టి ఆయన అనుభవాన్ని మనము పొందుతాం. దేవునికి మహిమ కలుగును గాక. మనము ప్రభువుతో ఎంత దగ్గరగా ఉంటే మనము మంచి అనుభవాన్ని పొందుతాం. చూడండి, కొంతమంది మందిరానికి రాలేరు, కొంతమంది ఆరాధనకి రాలేరు, మరి కొంతమంది ప్రార్థన అంటే ఎందుకో అంత నిస్సత్తువగా అనిపిస్తుంది. పెద్ద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే అదే కదా, అవే కదా, ఇంకా ఏముంటుంది అందులో కొత్తగా అని. కానీ మీరు వినండి, యేసుతో మీరు లోతుగా వెళ్ళినప్పుడు ఆ లోతైన అనుభవం అనేది ప్రభు మన జీవితంలోనికి తీసుకొస్తాడు. ఇంకా బోరింగ్ అనేది ఉండదు. హల్లెలూయా. దేవుని వాక్యములో దేవునితో ఉన్నప్పుడు ఇక ఆ యొక్క బోరింగ్ అనేది మనకు ఉండదు. ఎప్పుడు కూడా నూతనంగా మనం ఉంటాం. అందుకే నూతన అనుభవంలోనికి మనము రావాలి అంటే ఏం జరగాలి? ఆయనతో లోతైన అనుభవం మనకి ఉండాలి. మొట్టమొదటిది ఏంటి? నూతన అనుభవం. చాలా మంది భక్తుల జీవితంలో వారు ప్రభువుతో ఎంత దగ్గరగా ఉన్నారో అప్పుడు వారి అనుభవం చాలా విచిత్రంగా మనకు అనిపిస్తుంటది. వాళ్ళని చూసినప్పుడు వారి అనుభవంలో నుంచి మనం ఎన్నో పాఠాలను కూడా నేర్చుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ నూతన సంవత్సరంలో నూతన అనుభవమును మనము కలిగి ఉండాలంటే ఎక్కడితో ఎవరితో చేస్తే సహవాసం చేస్తే వచ్చేది కాదు. అది ప్రభువుతో మనము సహవాసం చేసినప్పుడు, ప్రభువుతో మనము అత్యంత సహవాసం కలిగి ఉన్నప్పుడు, అత్యంత సన్నిహితంగా ఉన్నప్పుడు, ప్రభువుకి దగ్గరగా ఉన్నప్పుడు ప్రభువులో నుండి ఆ నూతన అనుభవం అనేది మనకు కలుగుతుంది. అందుకే పేతురుకు అన్నాడు, పేతురు నీవు లోతులకు నీ యొక్క పడవను నడిపించు. అప్పుడు అర్థమైంది ఆయనకి, అంటే నేను చేసినది ఈ ఎఫోర్ట్ సరిపోలేదు, ఈ శ్రమ లేకపోతే ఈ నైపుణ్యత, ఈ సామర్థ్యము, ఈ అనుభవం అనేది ఇక ఉత్తిదే అని తేలిపోయింది.
ప్రభువుతో ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు అర్థమైంది ఈ అనుభవం చాలా గొప్పది. ఆయనలో గొప్ప విషయం జరిగింది. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత కూర్చోండి. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు వలలు వేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చేతులు పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పేతురు ఇప్పుడు వలలు వేయమన్నాడు. మారు మాట్లాడకుండా, సందేహించకుండా, సంశయించకుండా, తెల్లారిపోతుంది ఇప్పుడేం పడతాయని అనుమానము లేకుండా ఇలా ఉండడానికి కారణం ఏమిటో తెలుసండి? యేసుక్రీస్తు వారితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు గనక ఆయనకి అనుమానాలన్నీ పటాపంచలైపోయినాయి. ప్రభువుతో మనం సన్నిహితంగా లేనప్పుడు మన హృదయంలో ఎన్నో రకాల అనుమానాలు వస్తాయి, ఎన్నో రకాల సందేహాలు వస్తాయి, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. కానీ ప్రభువుతో మనం ఎప్పుడైతే ఉంటామో ఆయనే అడుగు పాట కూడా పాడతాం కదా, యేసు నీవు నాలో ఉండగా అంత నీవే చూసుకుంటావు అని పాట, చక్కని పాట ఉంది కదా. అలాంటి పాట నేను పాడలేదు కానీ నాకు కొంచెం అది తెలుసు. యేసయ్య నీవు నాతో ఉంటే అంత నీవే చూసుకుంటావు. ఎంత చక్కని మాట. ఇక అనుమానం లేదు, సందేహం లేకుండా ఉన్నాడు. కానీ ఏం చేశాడంటే ఆయన వలలు వేశాడు. వలలు వేసిన తర్వాత పైకి లాగుతూ ఉంటే, గుంజుతూ ఉంటే తన జీవితంలో కని విని ఎరగనన్ని చేపలను ఆయన పట్టాడు. ఇదేమిటంటే నూతన కార్యము. హల్లెలూయా. నూతన అనుభవము. నూతన అనుభవము ఎవరి జీవితంలోనైతే ఉంటుందో ప్రభువుతో, వారి జీవితంలో నూతన కార్యములు చూస్తారు. అంత ఆయన చేపలు పట్టడంలో అనుభవజ్ఞుడే, చేపలు పట్టడంలో సామర్థ్యత కలిగిన వాడే, చేపలు పట్టడంలో ఆయన నైపుణ్యత కలిగిన వాడే. కానీ అన్ని చేపలు, ఆ రోజు పట్టినన్ని చేపలు, ఆ రోజు జరిగినటువంటి అద్భుతం, ఆ రోజు జరిగినటువంటి ఆశ్చర్యమైన కార్యం, ఆ రోజు జరిగినటువంటి కార్యం ఇంకా ఎన్నడూ కూడా జరగలేదు. అది నూతన కార్యం. హల్లెలూయా. మనం అంటాం, ప్రభువా ఈ నూతన సంవత్సరంలో నా జీవితంలో నూతన కార్యములు జరిగించు అని. ఆయనతో సంబంధం లేకుండా, ఆయనకి దగ్గరగా రాకుండా, ఆయనతో ఆ నూతన అనుభవం లేకుండా మనము నూతన కార్యములు ఎలా చూడగలం? ఎలా మన జీవితంలో చేస్తాడు? మన జీవితంలో నూతన కార్యములు జరగాలంటే ఏం చెయ్యాలి? అనుభవమును కలిగి ఉండాలి. ఇది ఏ అనుభవం అంటే ప్రభువుతో అనుభవం. జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఓకే, కనుక ఆయనతో ఉన్న అనుభవం ఎలాంటిదంటే అది మాధుర్యం. ఆయనతో ఉన్నటువంటి అనుభవం సంతోషం. ఆయనతో ఉన్నటువంటి అనుభవాలు మాటల్లో వర్ణించలేనటువంటిది. అప్పుడు దేవుడు చేస్తున్నటువంటి పనులు ఏమిటంటే అనుభవం కలిగిన వాడి జీవితంలో నూతన కార్యములు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఎంతమంది మన ఈ సంవత్సరంలో మన జీవితంలో నూతనమైన కార్యాలు, జరగని కార్యాలు ఈ సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాం. అందరికీ కావాలి కదా, అవునా? శివ, నీ ఈ సంవత్సరంలో ఏం కావాలనుకుంటున్నావు? నీవు ఏమి కావాలనుకున్నా సరే అవుతావు. ఎప్పుడంటే ప్రభువుతో నూతన అనుభవాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం నూతన అనుభవాన్ని ప్రభువులో మనం కలిగి ఉండాలి. అది ఎప్పుడు మనకు బోరింగ్ అనేది ఉండదు. ఎప్పుడు కూడా బోర్ కొట్టదు మనకి. లేకపోతే మనకి విసుగు మనకి అనిపించదు. లేకపోతే ఇది ఏమిట్రా వచ్చింది అప్పుడే ఆదివారం అని అనుకోలేం. ఎందుకంటే ప్రభువుతో ఆనందం ఎలా ఉంటుందంటే ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ మాధుర్యము, ఆ సహవాసము ఈ ప్రపంచంలో ఏది కూడా ఇవ్వలేదు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడతాం. తర్వాత నూతనమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఎలాంటి కార్యం అంటే ఇక ఎప్పుడు కని విని ఎరగని కార్యాలు. కని విని ఎరగని కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఇది అవుతుందా, ఇది జరుగుతుందా అని మనం అనుకోవచ్చు, కానీ దేవునికి అసాధ్యమైన కార్యం ఏది? చాలా మంది భక్తుల జీవితంలో వారు ఊహించని కార్యాలు చేశాడు. అవన్నీ చెప్పడానికి సమయం లేదు. దావీదుని రాజుగా చేశాడు. ఒక గొర్రెలను మేపుతున్నటువంటి కాపరిని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేస్తాడంటే ఎవరైనా నమ్మశక్యమైనటువంటి విషయమా? ఒక బానిసైనటువంటి ఎస్తేరుని రాణిగా చేసేసాడు. నమ్మగలమా కదా?
గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడు మన యేసయ్య. చప్పటి కొట్టి దేవుని ఈ నూతన సంవత్సరంలో నీవు నూతన అనుభవం ప్రభువుతో కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో నూతన కార్యములు జరిగిస్తాడు. నూతన కార్యాలు జరుగుతుంది. మనసులో అనుకోండి, ప్రభువా నీతో నేను దగ్గరగా ఉండాలి, నూతన అనుభవం నీతో నేను కలిగి ఉంటే నా జీవితంలో ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది? నూతన క్రియలు, నూతన కార్యాలు ఆయన జరిగించి తీరుతాడు. మీకు ఒక చిన్న మాట చెప్పాలి. ఒక అబ్బాయి చాలా నేను చెప్పినట్లుగా నైపుణ్యత, సామర్థ్యత, అనుభవం కలిగిన దాని ద్వారా నేనేమైనా చేయొచ్చు కదా అని అనుకున్నాను. ఎంత చేసినా ఫలితము లేదు. ఎప్పుడైతే ప్రభువులకు తను సరెండర్ అయ్యాడో తన జీవితంలో దేవుడు నూతన కార్యములు చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరమైనా సరే, దేవా ఇక నా వల్ల కాదు, ఇక నీవే చేయాలన్నప్పుడు ప్రభు గొప్ప కార్యాలను చేస్తాడు. ఇక మూడవదిగా ఏమిటంటే నూతన స్వభావమును కూడా కలుగుతున్నప్పుడు. అర్థమవుతుందా? ఎన్ని చెప్పాను? నూతన అనుభవం, నూతన కార్యాలు, నూతన స్వభావం. దేవునికి స్తోత్రం. ఏమిటి నూతన స్వభావం అంటే తెలుసా? ఇన్ని చేపలు పట్టిన తర్వాత పేతురు అన్నాడు, ప్రభువా నేను పాపాత్ముడిని నాయన, నన్ను విడిచిపెట్టి నీకు. ఎంత దీనుడైపోయాడు పేతురు. ఎలాంటి వాడు తెలుసా? చాలా దుడుకు పేతురు. దుడుకు అంటే చాలా టెంపర్ అంటారు చూడండి. టెంపర్ అంటే తెలుసా? షార్ట్ టెంపర్ అంటే తెలియదా? చాలా స్పీడ్ అన్నట్టు. తొందరపడేవాడు. పిడుగులు, ఉరుములు ఎట్టొస్తాయి అలాంటి ఆ రకమైనటువంటి మనిషి. ప్రతిదానికి కూడా ఆయన రెడీగా ఉంటాడు. అంత వ్యక్తి అంటే ఆయన ఎలాంటి మాటలు చెప్పాలంటే, నేను సామర్థ్యం కలిగిన వాడిని, నేను అనుభవం కలిగిన వాడిని, నేను నైపుణ్యత, నిపుణత కలిగిన వాడిని, అసలు ఏంటి నాకు నేనే సాటి అనుకునేవాడు ఎవరంటే. అయితే ఈ కార్యం ఎప్పుడైతే జరిగిందో మోకాళ్ళు వచ్చి ఇక అన్ని దీనుడైపోయి అన్ని ఒప్పుకొని ప్రభువా నేను, అది నూతన స్వభావం. ప్రభువుని ఎప్పుడైతే మనము ప్రభుతో లోతైన సంబంధాన్ని, అనుబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉంటామో నూతన అనుభవం అనేది మనకి వస్తుంది. ఆటోమేటిక్ గా దేవుడు మన ఎడల నూతన కార్యాలు. ఆ తర్వాత ఏం జరిగిందంటే నూతన స్వభావం. అప్పుడేమో ప్రతిదానికి నోరు బారేసుకుంటాం. ఒక ఆయన అన్నాడు, నోటికి కళ్ళెం ఎంత అవసరమో, ఇంటికి గొల్లెం ఎంత అవసరమో నోటికి కళ్ళెం అంతా తాళం కూడా. ఇంత మనిషి, ఇలాంటి ఊరికే ప్రతిదానికి ముందుకు వచ్చే మనిషి ఏమైపోయాడంటే దీనుడైపోయాడు, తగ్గించుకున్నాడు. స్వభావంలో ఏమొచ్చింది? మార్పు వచ్చేసింది, నూతన స్వభావం వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి డిఎల్ మూడీ అని ఒక ఆయన, నేను మీకు చెప్పుకుంటాను కానీ మళ్ళీ చెప్తాను, ఎందుకంటే నేను అడితే మీరు మర్చిపోయి ఉంటారు. నేను ఎప్పుడో వచ్చాను, అదే పోతుంది. డిఎల్ మూడీ అని ఒక గొప్ప దైవజనుడు, చాలా పొడవుగా ఉంటాడు. ట్రైన్లో ప్రయాణం చేయడానికి ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ ఎక్కితే ఆ ట్రైన్ లో ఏ బోగీలోనైతే కూర్చోవాలనుకుంటున్నాడో అదే బోగి దగ్గర కొంతమంది పాసెంజర్లు ఉన్నారు. వాళ్ళు ప్యాకెట్ ఆడుతున్నారు. ఏం చేస్తున్నారు? ప్యాకెట్ ఆడుతుంటే ఈయనను చూసి, భలే వచ్చావయ్యా నువ్వు, మాకు ఒక హ్యాండ్ తక్కువ పడింది అంటే, ఒక మనిషి తక్కువ పడ్డాడు, నువ్వు కలిస్తే భలే ఉంటుంది అని అంటే, ఈయన అంటాడు, నాకు చేతులు లేవయ్యా అన్నాడు. ఏమన్నాడు? ఒక్కసారి ఎలాంటిగా చూసి, ఈ ఎర్రగడ్డ దవాఖాన నుంచి తప్పించుకొని వచ్చాడా అని మనం అయితే అనుకుంటాం. అక్కడ ఆ దేశంలో కనుక వాళ్ళు ఏమనుకున్నారు, మాట అన్నారు. ఏమంటే, ఏమిటయ్యా నీకు ఎంత పెద్ద పెద్ద చేతులు పెట్టుకుని చేతులు లేవంటావు ఏమిటయ్యా అని అంటే, అవును కానీ ఈ చేతులు యేసయ్య చేతులు, ఈ చేతులు నావి కావు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ చేతులు ఏ కావంటున్నాడు ఏమిట్రా అని ఆశ్చర్యపోయారు. స్వభావంలో ఏమొచ్చింది? ఒక మాట అంటాడు, నేను ప్యాకెట్ ఆడటంలో ఆరితేది అల్లప్పుడు సొంతైపోయింది. మన భాష అర్థం కాదు.
ఒకవేళ నేను పేకాట ఆడితే మీ జోబీలన్నీ కూడా లూటీ అయిపోతాయి. మీలో ఒక్కరు కూడా నన్ను గెలిచిన దాఖలాలు ఉండవు. కానీ ప్రభువుని నమ్ముకున్నాను, నా స్వభావము చప్పడు కొట్టి ప్రభువుని కనపడతాను. ఒకప్పుడు మనకి మించిన లేరు, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అదంతా ఏమైంది అంటే పోయింది. స్వభావం ఏమైంది? మారిపోయింది. నూతన సంవత్సరంలో ఈ మాటలు గుర్తు పెట్టుకోవాలి. మనం ఎలా ఉండాలి నూతన సంవత్సరంలో? చెప్పండి. నూతన స్వభావం, ముందు నుంచి చూద్దాం. నూతన అనుభవం కలిగి ప్రభుత్వ రోజు ఉంటుంటే నూతన అనుభవంలోనికి మనల్ని ప్రభువు నడిపిస్తాడు. ఆయనలాగా మనము మారిపోతాం. ఆయన వల్ల మనము రూపాంతరము చెందుతాం. నూతన అనుభవం అది మనకి కనబడదు. మళ్ళీ చూడగానే కొంచెం డిఫరెంట్, ఎంత సాధువు అయిపోయింది, ఎంత నెమ్మది. ఇంట్లో కూడా మన ఇళ్లలో కూడా కొంతమంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి మనకు కొంచెం అర్థం అయిపోతుంటది. అప్పట్లో లేదు, ఇప్పుడు కొంచెం మారిపోయారు. అవునా? వీళ్ళ రెండవదిగా నూతన కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన కార్యాలను చేస్తాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా నూతన స్వభావం. నూతన సంవత్సరంలో మనం ఎలా నూతన స్వభావంతో ఉండాలి. అప్పుడు లాంటి మాటలే కాదు, అప్పుడు లాంటి పనులు కాదు. ఇప్పుడేంటి? నూతన స్వభావంలో మనం మారిపోతాం. అంటే మన మాటల్లో, మన చూపుల్లో, మన వస్త్రధారణలో, ప్రతి విషయంలో కూడా నూతనత్వం అనేది మనలోని ఉంటుంది. అవునా? అందరికి ఏం కావాలి? నూతనత్వం. తాజాగా ఉంటాం. ప్రభు ఎవరిలోనైతే ఉంటాడో వారు ఎప్పుడు ఫ్రెష్ గా కనపడతారు. ఫ్రెష్ గా అంటే మంచి డ్రెస్ వేసుకుని సెంటు కొట్టుకోవడం కాదు. వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి కార్యాలు, వారు ప్రతి మాట ఆచితూచి అది ఎంత విలువైనదంటే అసలు మాటల్లో కానీ దేంట్లో కూడా కొలవలేనంత. హల్లెలూయా. ఇంట్లో ఒకలాగా, బడిలో ఒకలాగా, గుడిలో ఒకలాగా, వీధిలో ఒకలాగా, పొలంలో ఒకలాగా అలా ఉండరు. వారు ఎప్పుడు కూడా నూతనత్వంతో వాళ్ళు నూతన స్వభావం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇకపోతే 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. ఓకే? 10వ వచనంలో, 5వ వచనం 10వ వచనంలో ఏం చేశాడంటే దేవుడు పేతురు, ఇక నీవు ఈ చేపలు పట్టే పని మానేసి, చప్పట్లు కొట్టి దేవుడు కనపడతావు, ఈ పని నువ్వు మానే, ఇదిగో నీకు కొత్త పని ఇస్తున్నాను. ఏం పనిది? మనుషులను పట్టే పని ఇస్తున్నాను అన్నాడు. అది నూతన పనిని ప్రభు మనకిస్తాడు. అర్థమవుతుందా? నూతన పని అంటే మనకు కూడా ఈ నూతన సంవత్సరంలో ఒక పనిని దేవుడు ఎప్పుడు ఇస్తాడు అంటే, ఎప్పుడు నీవు ప్రభు కొరకు వాడబడతావంటే, ప్రభువుతో అనుభవాన్ని ఉన్నప్పుడు, ప్రభువుతో నీవు దగ్గరగా ఉన్నప్పుడు ఆ నూతన స్వభావం వస్తుంది, నూతన కార్యాలు చేస్తూ వస్తాడు. ఇప్పుడు అన్నిటికీ మించి ఒక గొప్ప పని. ఏంట పని అంటే, మనుషులను ప్రభు కొరకు నీవు గెలిచే పనిని, సాధించే పనిని, సంపాదించే పనిని ప్రభు దానికి సాటి ఏది. ఎందరైతే దేవుని వైపు తిప్పుతారో మనుషులను, వారు ఆకాశములో జ్యోతుల వలె, నక్షత్రాల వలె వారు సూపర్ స్టార్స్ అన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పని ఇస్తానన్నాడు? మనుషులను పట్టే పని. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంలో మీ టార్గెట్ ఎలా ఉండాలి? మీరు మనుషులను పట్టలేకపోతున్నారంటే ఈ మూడు లేకపోతే పట్టడం అసాధ్యం. ఏ మూడు ఉండాలి? నీ కార్యాలు చూస్తున్నప్పుడు, నీ అనుభవం చూస్తున్నప్పుడు, నీ స్వభావం చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనుషులు ఏమవుతారు? దేవునికి కావాల్సింది ఏంటంటే ప్రసంగికులు కాదు. ఎవరు కావాలంటే సాక్షులు కాదు. ఆ సాక్ష్య జీవితం ఎవరిలో ఉంటుందంటే, ఈ నూతన అనుభవము, నూతన కార్యాలు, నూతన స్వభావము ఎప్పుడైతే వాళ్ళు కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నట్టు? గొప్ప ప్రసంగికుల కంటే గొప్పవాడు సాక్ష్య జీవితాలు కలిగి ఉంటారు. అలా మనం బ్రతికితే ఈ జీవితంలో, ఈ లోకంలో, ఈ జీవితానికి ఇంకా ఎంత భాగ్యం. అంతకంటే ఇంకేం కావాలి మనకి? కనుక ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన విషయాలన్నీ మా జీవితంలో నెరవేర్చబడుగా కానీ
ప్రభువుని మనము వేడుకుందాము. అలాంటి కృపా భాగ్యము దేవుడు మనకు దయచేయను గాక. తరలి వచ్చండి, ప్రార్థన చేసుకుందాం.